ఇక్కడ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అండి. మా ఫాదర్ డాక్టర్ అయినా మేము జగిత్యాల్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చాలా సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేశారు అంటే మా ఫాదర్కి అవార్డ్స్ కూడా వచ్చినాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి. ఆయనకి అది అంతా సోషల్ సర్వీస్ చేయాలి, లేకపోతే సోషల్ సర్వీస్ చేయాలైనా, లేకపోతే ఇప్పుడు మై ఫాదర్ వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్ అండి. వాళ్ళకి వచ్చే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వాటి గురించి ఒక ఎన్జిఓ పెట్టి దాంట్లో సర్వ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ హీ డిడ్ అ లాట్ ఫర్ సొసైటీ. అది నేను మా ఫాదర్ దగ్గర చూసినప్పుడు ప్యారలీ ఇలాంటి ఈవెంట్స్కి నేను కూడా అటెండ్ అయ్యేదాన్ని. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చేవాళ్ళు. అప్పుడు చూసినప్పుడు అనిపించేది, మా ఫాదర్ కూడా చెప్పేవాళ్ళు, వీళ్ళు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు సొసైటీలో, మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే మనం ఇప్పుడు ఒక లెవెల్ వరకు క్రియేట్ చేయగలుగుతున్నాం. దీనికంటే బియాండ్ చేయాలి, పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అంటే అలాంటి ఎగ్జామ్స్ రాస్తే పెద్ద ప్లాట్ఫామ్ వస్తుంది, చాలామందికి సేవ చేయొచ్చు, చాలా చేంజ్ తీసుకొని రావచ్చు సొసైటీలో అని. సో ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల నేను ఎంబీబీఎస్ అండ్ సివిల్ సర్వీసెస్ 2 పర్స్యూ చేయాల్సి వచ్చింది.